ఇప్పుడు మూవీ ఎలా ఉంది? బాగుంది. అది చూడొచ్చా? చూడొచ్చు. కొత్తగా ఏమన్నా అనిపించిందా? హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. అవునా? కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. స్టోరీ వైజ్ ఎట్లా అనిపించింది మీకు? స్టోరీ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. అవునా? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రెండు బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? నా రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సార్. యా ఓకే, గుడ్ మూవీ. డైలాగ్స్ బాగున్నాయి అండ్ హీరో యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ ఎట్లా అనిపించింది? స్టోరీ న్యూగా ఉంది, థ్రిల్లింగ్ ఉంది. యాక్టింగ్ ఓకే, బెటర్. సినిమాటోగ్రఫీ ఎట్లా అనిపించింది? కొత్తగా చూసారు ఇప్పుడు. నార్మల్ గానే ఉంది, కామన్ గానే ఉంది, బట్ డైలాగ్స్ అట్రాక్టివ్ ఉన్నాయి, కామెడీ ఉంది. ఇట్స్ ఇట్స్ గుడ్. యాజ్ పర్ ఈ జనరేషన్ కి చాలా ఒక మీనింగ్ ఉంటది మూవీలో. ఎవరైతే కొంచెం లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి చాలా మెసేజ్ ఉంది మూవీలో. నాకు తెలిసి ఎవరైనా అలానే స్ట్రాంగ్ గా ఉండాలి, ఐదర్ ఎ గర్ల్ ఆర్ ఉమెన్. మెన్ అయినా సరే, ఎవరైనా సరే. ఇక్కడ ఓన్లీ ఒక మెన్ ని పాయింట్అవుట్ చేసి ఇక్కడ చెప్పారు, బట్ హ్యాస్ పర్ మే గర్ల్స్ కి కూడా చెప్తే బాగుండేది అని నా ఒపీనియన్. యాక్టింగ్ వైజ్ హీస్ వెరీ గుడ్. యాక్టింగ్ వైజ్ లో మనం డౌన్ గ్రేడ్ చేయాల్సింది ఏం లేదు. 10/10 ఇవ్వచ్చు తనకి. తను ఒక యాటిట్యూడ్ లెవెల్ మెయింటైన్ చేస్తారు. యాజ్ పర్ అందరి యాక్టర్స్ తో పోలిస్తే హీ హాస్ సమ్ డిఫరెంట్ స్టైల్. ఈ మూవీలో కూడా తను కీప్ అప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. కామెడీ అయితే బాగుంది. యాక్టింగ్ ఎట్లా అనిపించింది? యాక్టింగ్ కిరణ్ పవర్ అంటే లైక్ ఎప్పుడు టచ్ చేయని జానర్ లాగా అనిపించింది. సో బాగుంది యాక్టింగ్ అయితే. ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం డౌన్ అనిపించింది, బట్ బాగుంది.